ఒరే మాయా అర్జెంట్ గా 3 మీదకి వెళ్ళేంత పెద్ద తారతో రెడీ చేయండి. పద రెడీ చేద్దాం. అవన్నీ నీకెందుకురా? ఇంకా దేనికి? ఈ ఊరు వదిలేసి 3 మీద పోతా. ఎందుకురా? ఇప్పుడు ఏమైందని? దేని కట్టావేట్రా? నేను నానా యాసాలు కట్టి నానా రకాల తెప్పలు పడి నాన్న చేత నానా రకాల మనుషుల చేత తన్నులు తిని దొబ్బులు తిని జనాలు ఎంత ఎంటర్టైనింగ్ చేస్తుంటే ఈ జనాలు చూడ ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు అల్లుడు? చూడు నువ్వే. ఇదేంటి అల్లుడు? జనాలు వాచింగ్ చేసేస్తున్నారు కానీ సబ్స్క్రైబింగ్ చేయట్లా. మరి అదే కదరా నేను చెప్పేది. ఇదిగో జనాలు, ఇది తప్పు కదండి. మేము ఎన్నో కష్టాలు పడి వీడియోలు చేస్తున్నాం. కొంచెం మీరు కర్ణించి ఆ కింద సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. మాకు కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటది. అవునరా, కష్టంగా చెప్పు. నువ్వు కూడా చెప్పరా సబ్స్క్రైబింగ్ చేయమని? అవునండి, కొంచెం మీరే నీకు అవ్వదులే. అర్థమైంది కదండి, సబ్స్క్రైబింగ్ చేసుకోండి కొంచెం. ఓకే అల్లుడు, చెప్పేసా చేసేస్తారులే. ఒరే పండు, అసలు ముందు మనం అనుకున్నది జరుగుతాంటవా? అదేరా నాకు టెన్షన్ ఉంది. ఏమవుద్దో? లాస్ట్ టైం అయితే ఏదో వదిలేసాను కానీ ఈసారి అసలు ఊరుకోండి. అదేంట్రా ఊరుకోపోతే ఏం చేస్తాం? ఈ బెంచీలన్నీ రొక్కడెత్తాను. అదిగో ఆ ట్యూబ్ లైట్లు బాగొడేస్తాను. ఆ ఫ్యాన్ రెక్కలు ఉంచేస్తాను. ఏంట్రా ఇంత వైలెంట్ కొన్నావు? నాలా కాముకున్నాడు కన్నడ చేస్తే ఎలాగుంటది మరి? ఈ రోజు బెంచీలు బద్దలు కొడేస్తాను రా. వచ్చేస్తున్నాడు. సార్ లేకండి. రోడ్డుకి ఇరువైపులా అశోకుడు చెట్లు నాటించను. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం. సార్ నేను ప్యూర్ని, ప్రిన్సిపల్ కాదు. నాకు తెలియదు అనుకున్నావా? నేనేం నిద్రపోవట్లేదు. ఇంతకీ ఎందుకు వచ్చావు? నోటీస్ సార్. పిల్లలు, రేపు హోలీ పండుగ సందర్భంగా స్కూల్ కి సెలవంట. యారా ఇప్పుడు నువ్వు హ్యాపీనా? అది ఎవరిచ్చి బతికిపోయారు. లేదంటే స్కూల్ అంతా సెంతగా మొత్తం చేసేది. అవునరా, ఇంతకీ నీ దగ్గర రంగులునే? నా దగ్గర ఏం లేవు. ఏం చెప్పరా, నేనేం తీసుకోలే గాని. నువ్వు తీసుకోగాని రాసుకుంటావు. రాసుకైతే నువ్వే మూసుకో. చూస్తావుగా, నేను ఈ రోజు మా నాన్న దగ్గర డబ్బులు తీసుకొని ప్రజల్ని కొట్టి రంగుల ప్యాకెట్లు కొనేసుకుంటా. ఆయన కొన్నట్టే నువ్వు హోలీ చేసినట్టే. నువ్వు చూస్తా ఉండు. మా నాన్న దగ్గర డబ్బులు తీసుకొని హోలీకి రంగులు కొని మీ అందరికి రంగులు కనుక నేనే కనుక పుయ్యకపోతే కనుక నేను సగం మేహం తీసేస్తాను. నీకు మీసాలు రాలేదు కదరా? వచ్చినప్పుడు చేస్తాను. ఆయన ఎక్స్ట్రా వద్దు, ఎమోషన్ కనెక్ట్ అవ్వు. సరే చూద్దాం. ఏదో ఆవేశంలో పందెంగా ఇస్తాను గానీ మా నాన్న ఎందుకు డబ్బులు ఇస్తాడా? నాన్న పులి వచ్చావా? ఉల్లిపాయ పకోడీ ఏమంటావా? వద్దమ్మా, ముందు కాళ్ళు చేతులు కడుక్కో. వీడు కాళ్ళు చేతులు కడుక్కోవడం ఏంటి? అమ్మో, మిరగ బజ్జీలు చేసేట్టే. కాళ్ళు చేతులు కడుక్కోరా. కాళ్ళు చేతులు కడుక్కోవాలా? ఎందుకు? కడుక్కుంటేనే కానీ మిరగ బజ్జీ లోపలికి వెళ్ళాలంట. నువ్వు ఉన్న మిరగ బజ్జీ అట్రా. రే పులి, బట్టలు మార్చుకుంటావా? బట్టలు మార్చుకోవడమేనమ్మా, చూడి అన్నీ ఎలా ఉన్నాయో మార్చుకోండి. రే పులి, అది కొత్త చొక్కా కదరా, మడత పెట్టి బీరువాలో పెట్టుకో. ఏంటి మడత? పులి, ఏరా ఆడుకోవడానికి వెళ్ళొస్తావా? ఆడుకోవడానికి ఎందుకమ్మా, అయినా ఇంట్లో చాలా పనులు ఉన్నాయి కదా. అయినా మనకు ముందు మన ఇల్లే ముఖ్యం. రే నాన్న, ఒంట్లో కాస్త నలతగా ఉంది, ఇల్లు కాస్త శుభ్రం చేయరా. నేనమ్మా, నేను ఆడపిల్లనుకోవా? నేను ఆడుకోవడానికి వెళ్ళాలి. బాయ్. పితృవర్యులకు నమస్కారం. ఇలాంటి అతి వినయాలు ఆపి అసలు మ్యాటర్ ఏంటో చెప్పు. నాన్నగారు, డబ్బులు కావాలండి. ఎంత? 1000 రూపాయలు. దేనికి? దేనికి నాన్నగారు? పుస్తకాలు కొనాలి. నేను కూడా ఇలాగే చెప్పా మా నాన్నకి. అప్పుడు అలా చెప్పి ఇప్పుడు ఇలా అయిపోయా. అది కాదు నాన్నగారు, అందరూ కొంటున్నారు, కొనాలి. అందరూ కొంటున్నారు సరే, మొన్నే కదా హిందీ పుస్తకానికి 100 అన్నావు, ఇంగ్లీష్ పుస్తకానికి 200 అన్నావు, సంస్కృతానికి 500 అన్నావు. నీకు తెలుగు కూడా చక్కగా రాకపోయానే. నానా, ఈసారి నుంచి బాగా చదువుతాను. అంటే అప్పటి వరకు తిని బలాదూరు తిరుగుతావా? అలాగే అన్నానా? మరి ఇంకెలా? మొన్న తీసుకెళ్లిపోయిన డబ్బులన్నీ ఏం చేసావు? ఎవరికి ఇచ్చావు? నేనెవరికి వెళ్ళన్నానా బాబు, నాకు అసలు ఫ్రెండ్స్ లేరు. ఫ్రెండ్స్ లేరు సరే, నీకు ఫ్రెండ్స్ లేరు, ఫోను ఎక్కువ వాడవు, టీవీ ఎక్కువ చూడవు, ఎప్పుడు చదువు చదువు అని చదువుకుంటూనే ఉంటావు. నువ్వు మంచోడివే, నేనే గాలోడిని. కమలాసన్ యాక్టింగ్ ఆపి అసలు డబ్బులు ఎందుకో చెప్పు. అంటే రేపు హోలీకి అన్నానా, రంగులు కొనుక్కొని అందరూ హోలీ ఆడుకుందామని హ్యాపీగా. హోలీకి డబ్బులు ఎందుకురా? డబ్బులు లేకుండా కొట్టడం మనకి రంగులు ఇవ్వడానికి మీరేం ప్రధానమంత్రి కాదు. అంటే అలానే అందరూ అనుకుంటున్నారు. వేదవా, నాన్న మీద జోకులు వేస్తావురా? నిన్ను ఇలా కాదురా.
నాన్న త్వరగొడదని ఇక్కడికి వచ్చి పడ్డాను. అదే నన్ను కొట్టుంటే చిత్రంలో గెలుపుతున్నాము. వద్దు. రావాలమ్మా రావాలి, రంగు రంగుల రంగులు రావాలి బాబు రావాలి. టమాటా లాంటి ఎరుపు, పసుపు లాంటి పసుపు, బొగ్గు లాంటి నలుపు, ఉప్పు లాంటి తెలుపు అన్ని ఉన్నాయమ్మా. రావాలమ్మా రావాలి. ఏంటి దగ్గరికి వెళ్తే ఏదో పని ఎలా ఉంది. బాబు చెప్పరా పులి, ఏం కావాలి? రంగులు కావాలరా. రంగులా తీసుకో. మరి డబ్బులు ఎవరా? అయితే మూసుకో. ఒరే బాబు అలా కాదురా. నువ్వు ఈ రోజు రంగులు ఇచ్చావనుకో, రేపు హోలీ ఆడేసుకుని ఎల్లుండే అంటే అవతల ఎల్లుండే నీకు డబ్బులు ఇచ్చాను. అబ్బా ఒకసారి అటు చూడు. ఆయన దాన్నే ఉందిరా బాబు. అప్పు ఎవరోడు కూడా అడగాడిదే అని నేను అంటాను. ఆ మాత్రం దానికి నువ్వు అయిపోతావా అనే వాళ్ళు నన్ను అంటారు. ఒరే బాబు ప్లీజ్ రా, ఒరే ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, ఒరే నా మాట కాదనకరా, ఒరే ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్. బాబు నీ మీద నమ్మకంతో నేను ఒప్పి వాళ్ళరా. అదే ట్రేర్ బాబు అలా అంటావు. ఇటుకని సిమెంట్ నమ్మితేనే కదా అది గోడ అవుతుంది. కాయగని చెట్టు నమ్మితేనే కదా అది గూడవుతుంది. టమాటాలు కూడా చెత్తపట్టు నమ్మితేనే కదా రసం అవుతుంది. కొడితే గోపుయమంటది రోయ్. నీకు రంగు ఇవ్వాలంటే ఓ పని చేయి. ఏంటి? ముందు ఫోన్ తీసి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో చేయి. ఇప్పుడు ప్రతి వీడియోకి లైకులు కొట్టు. ఇప్పుడు ప్రతి పోస్ట్ కింద అబ్బా ఎంత అందంగా ఉన్నారా, నువ్వు హీరో మెటీరియల్ సినిమాలోకి వెళ్ళిపో ఇలాంటి కామెంట్లు పెట్టు. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ బ్యాచ్ ఉండే అమ్మాయిలందరికీ నా అకౌంట్ ఫార్వర్డ్ చేయి. ఇప్పుడు తీసుకెళ్ళు. రేపులే మర్చిపోకుండా ఇలా డబ్బులు ఇచ్చేలే. ఎంత చేపించుకున్నా ఇది ఫ్రీ కదా? అంటే ఫ్రీయా? అలా అయితే ఫ్రీ. నీకు ఎల్లుండే డబ్బులు ఇచ్చేద్దాం. Captain Suribabu is reporting, sir. రే పులి ఏంట్రా వైట్ అండ్ వైట్ వేసావు? మరగలు పడతాయి. నాకు తెలుసులే, పెద్దానికి అటు చెప్తా ఉంటా. వాషింగ్ పౌడర్ నిర్మా ప్రెసిడెంట్ గారి ఇంట్లో కొరమా. రే పండు అర్థమైందిరా. రంగులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి కొడతారా? రే పండు పులి ఆగండ్రా, మీ పని చెప్తాను. ఏట్రా ఎంత దూరగాల తయారే మీరు? తోలున్నప్పుడు తోలగాళ్ళు అవుతారు కానీ గాలిగాళ్ళు అవ్వలేరు కదా. నీకు బాగా కోపట్టిందిరా పులి. మీ నాన్నకి చెప్తాను. చెప్పుకో చెప్పుకో, ఆయన చెప్పు తీసుకొని కొట్టుకో. మీ అమ్మకి చెప్తాను రా. చెప్పుకో, నాకేమన్నా భయమా? ఎవరికి చెప్తే భయపడతావో నాకు బాగా తెలుసురా. ఎవరికి? నీ పిల్ల సునీతకి. సుత్తి చెప్తావా? అవును. అదే ఎవరికి చెప్పుకోలో తెలియకుండా నువ్వు వెళ్ళి డాడీ చెప్తావా? అది సరే కానీ నీకు విషయం తెలుసా? ఏంట్రా? ఇప్పుడు నీ మీద మేము మళ్ళీ రంగులు కొడుతున్నాం తెలుసా? సునీత అంటే గుర్తొచ్చింది. సునీతకి ఇంకా రంగే పోయలేదు కదా. నువ్వేం టెన్షన్ పడకరా. సునీత మీద ఎవడో రంగులు పోయకూడదని మన ఫ్రెండ్స్ అందరికి వార్నింగ్ ఇచ్చాను. తను వైట్ డ్రెస్ వేసుకొత్తది. నువ్వు కూడా పొరగెట్టుకుంటే వెళ్ళి చెప్పదు, నాకు అర్థమైంది. పులి అయితే మన సునీత దగ్గరికి వెళ్ళిపోదాం.
ఒరే పులి ఏంట్రా నీ లవర్ సునీతకి ఆ పాల్సిన రంగులు పూసేసాడురా. ఏం మాట్లాడుతున్నావురా మైదా పిండి? ఆ రంగు పోతుంటే నువ్వేం చేస్తున్నావురా? నేను ఒక్కనే ఉండడం వల్ల ఏం చేయలేకపోయాను రా. వస్తానా? బేబీ దీనికి ఎడుతారా ఎవరైనా? పులి ఆగు పులి. నేను ఆగను, పద. పులి నేను చెప్పేది విను. జనగణమనా నేను ఎవడ మాటనా? రే పాల్సేను బయటికి రారా. రే పాల్సేను రారా బయటికి. అయిపోయావరా నువ్వు. ఒరే పాలసీను, తనకేమన్నా అయితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ నేను. అలాంటిది తన మీద రంగులు పోతావా? చూడరా ఎలా ఏడుస్తుందో. తను ఏడుస్తుందని నీకు ఎవరు చెప్పారు? నువ్వు అబద్ధాలు ఆడద్దు, తన ఆటం నేను చూశాను. ఏంటి సునీత, నేను రంగులు పూసానని నువ్వు ఏడ్చావా? లేదు పాల్సీను, ఈ రంగులు సగం సగమే పూసావు. పూర్తిగా పూసుంటే చాలా బాగుండేది కదా అని ఏడ్చాను. పులి నానా, హోలీ రోజు తెల్ల బట్టలు ఎవరు వేసుకోమన్నారు? అంటే నానా అది మరక మంచిదే అని. మరక మంచిదా? ఆ, ఇప్పుడు కనపడద్దురా నీకు అసలైన మరక. వామ్మో, మళ్ళీ కోటింగా. ఒక్కసారి దొరకరా. గోడ మీద గిరక, నేను ఎవరికి దొరక. బాబా! లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాళ్ళ డింకులు ఇస్తాను.